నన్ను క్షమించు. నేను నిన్ను అనుమానించాను, నిన్ను విడిచిపెట్టాలనుకున్నాను. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం పొందావని తెలుసుకోలేకపోయాను. నిన్నటి దినాన దూత దర్శనమందు నాకు కనబడి ఈ విషయం నాకు తెలియగానే పశ్చాత్తాపంతో నిండుకొని నిన్ను చూడాలని పరుగున వచ్చాను. నాదా, అదేం పర్వాలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు నీకు ధన్యవాదాలు. అయినా ప్రభు అయిన దేవుని విమోచన కార్యంలో భాగస్థురాలిగా ఉండడం నా జీవితానికి ధన్యకరం. అనేక మంది కన్యలకు దక్కని భాగ్యం నాకు దక్కింది. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అవును మరియా, నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన దానవు. ఇంక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను. దేవుని కార్యాలలో నేను భాగస్వామిని అవుతాను. రా మరియా, మన ఇంటికి వెళ్దాం. వద్దునాదా, ఈ లోకం నిన్ను అవమానిస్తుంది. మనిద్దరం ఒకే చోట కలిసి ఉండడం మంచిది కాదు. మనం దేవుని కార్యాల కొరకు పనిచేస్తున్నాం. మనం కలిసి ఉండడం అంతా దేవుని చిత్తం. నేను ఎన్ని అవమానాలైనా నేను భరిస్తాను. మన ఇంటికి వెళ్దాం పద. అలాగే. వారిరువురు కూడా వారి నజరేతు పట్టణంలోని వారి సొంత గ్రామానికి వెళ్తారు. చెవులు వినిపించే వాళ్ళకి, వినబడని వాళ్ళకి యావత్ ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, ప్రజలందరికీ ప్రజాసంఖ్య రాయవలనని రోమా గవర్నర్ అయిన కైసర్ గారి వలన ఆజ్ఞ అయినది. కావున ప్రజలందరూ తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళి వారి యొక్క పేర్లను ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ తదుపరి మరొక రంగం హలో మిత్రులారా, ఆకాశ వీధుల్లో మెరిసిపోతున్న ఆ తారను చూడండి. ఆ నక్షత్రం ఆకాశ నక్షత్రముల కంటే ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది. ఇటువంటి నక్షత్రమును మునిపెన్నడూ నేను చూచి ఉండలేదు. ఇది ఏమైనా ఒక గొప్ప వింతకు సూచనగా ఉంది. నా యొక్క ఆలోచన ప్రకారం ఈ నక్షత్రం ఓ గొప్ప వ్యక్తి పుట్టుకకు సూచనగా ఉందనిపిస్తుంది. అవును, నాకు మన పితరులైన బిలాము గారి ప్రవచనం నాకు గుర్తొస్తుంది. నువ్వు వెళ్ళి మన పితరుల గ్రంథం తీసుకొనిరా. ఇందులో చూడండి, బిలాము గారు పలికిన దర్శన వాక్యం. ఆయన చూచుచున్నాము గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాము గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబును ఉదయించును, రాజదండము ఇజ్రాయేలు నుండి లేచును. అంటే ఈ నక్షత్రం ఆ నక్షత్రం ఒకటేనా? అంటే ఆ గొప్ప రాజును పుట్టుకను ఈ నక్షత్రం సూచిస్తుంది. అయితే మనం వెళ్ళి ఆ రాజుగా పుట్టిన వాడిని కనుగొందాం పదండి. అవును, మనం ఆ రాజుని దర్శించి తీరాలి. పదండి, యెరూషలేము ప్రాంతంలో ప్రయాణం అవుదాం. జ్ఞానులు నక్షత్రాన్ని బట్టి యెరూషలేములోనికి ప్రయాణమై వెళ్తారు. ఈ సమయంలో దావీదు మత్తయ్య ఎక్కడ తెచ్చారు రే? ఈ గొర్రె ఒకటి అటు వెళ్తా ఉంది, ఒకటి ఇటు వెళ్తా ఉంది. ఒరే రండ్రా రే, ఒరే కొరన వెళ్ళారా? ఎక్కడున్నారా? ఏం తాత? ఒరి ఈ గొర్రెలేమో నా మాట ఏంటలేదు. ఒకటేమో అటు పోద్ది, ఒకటేమో ఇటు పోద్ది, ఒకటేమో ఆ గొప్పల్లో పడుద్ది. ఒకటేమో తరమని రా, ముసలాన్ని ఆడదాం వెళ్ళడం. మీరంటే కుర్రోళ్ళు. అవును తాత, రోజు నేను చూస్తాను. ఈడు గొర్రెలు అజ్జుడు ఆడ కూర్చొని తింటా ఉంది, ఎప్పుడు కదలాడు. తాత నా గొర్రెలు కాదు తాత, అదిగో ఈడు గొర్రెలు. అది ఆడెక్కను ఏడెక్కను దాని మీద ఎక్కను దీని మీద ఎక్కను చేస్తుంది తాత. తాత ఈడు గొర్రెలు అజ్జుడా అక్కడ ఉంది ఇప్పుడు కూడా. గొడవలు పడుకుని తాళని రాండి, ఆడ ఉంటాను రండి. రండి. హే 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 తోలేసిన తాత. తోలేసిండ్రా? సరే కానీ చలి ఎక్కువగా ఉంది. ఊరంతా చలి అంటే ఏం చలి కాసుకుందాం. ఈడు అయిపోయినా నేను వేస్తాను కానీ నువ్వు పెట్టు తాత. నేను కట్టుకోలేదు వస్తా.
ఒరే పాంగాదులేరా భయపడినా ఒరే తాళ్ళేరా అట్లా వచ్చి కూర్చో ఆడుగా తాత పాప తాత ఎయ్యి మండ పెట్టు ఆయన పెడతారా తాత అది ఇరిసి పెట్టు కానీ ఎంతసేపు వేస్తా సరిపడుతుంటే నువ్వు వేయరా వేయరా గొడవలు పడకుండా మంట ఏంట్రా ఈడెన్ని తక్కువ ఒరే మనోడా చలి ఎక్కువగా ఉంది కదా రియాలా అవును తాత చలి ఎక్కువగా ఉంది ఈ చలికాలంలో ఒక పాట పాడితే భలేగా ఉంటది తాత అవును తాత పాట అవును బే, తాత. పాటలు గట్ల మన వల్ల కాదు కానీ నీకు రాదని చెప్పు తాత ఒరే పాటలు నేను చాలా పాడున్నారు పాడు తాత పాట సరే నాతో కలిసి మీరు పాడాలా ఆ. సరే లేండి అయితే పాట పాడుకుందాం పాడాలా పాడు కానివ్వండి సలిమంట పోగేసి పోగేసి చిన్న మంటేసి చెయ్యి తట్టి దరువేసి పాడరా ఇక ఏమి జరుగుతుందో చూడరా చెయ్యి తట్టి దరువేసి పాడరా ఇక ఏమి జరుగుతుందో చూడరా మంటెగిసిపోతుంటే దరువదిరిపోతుంటే మంటెగిసిపోతుంటే దరువదిరిపోతుంటే ఉంటాయంటారా సిరుతా పులులు నిన్ను తింటాయంటారా పెద్ద పులులు ఉంటాయంటారా సిరుతా పులులు నిన్ను తింటాయంటారా పెద్ద పులులు చలిమంట పోగేసి చిన్న మంటేసి ఎట్టందిరా పాట భలే పాడు తాత పాట ఈ పాటలే చాలా వాడున్నాను కానీ అంటారా మీరు తాత కూర్చోవద్దు కానీ ఇదే ఊపులో కొంచెం సాటోలు చెప్తా సాటోలా సాటోలు నేను చెప్తా మీరు చెప్పలేరు చెప్తాం తాత చెప్తారా సరే పంది మేము చెప్పను నాకు ఆడొకటి ఉంది చూడు గొర్రెపిల్ల తాత నాది మరి నీ పంది ఏందిరా అదిగో తాత నా మందల బాగా బలిసిన గొర్రె పిల్ల ఉంది అది నా పందెం సరేరా సాటోలు నేను చెప్తా ఇనుకోండి ఒక తూరి చెప్తా రెండో తూరి చెప్పను చెప్పుకో చెప్పానా బొగ్గ నల్లేరుండును ఎట్టెట్టా నేను ఇందాక చెప్పింది రెండోసారి చెప్పనాడా చెప్తా ఇదే లాట్ తూరి ఇంక చెప్పను బొగ్గ నల్లేరుండును ఎట్టెట్టా మీరు చెప్పలేరులేరా బొగ్గ నల్లేరంటే ఏదో కదరా నాయన అదిగో తొప్పల్లో పడి తింటాం చూడు గొర్రె పిల్ల అది బొగ్గ నల్లేరంటే మాకు తెలుసులే తాత నీకు నువ్వు చెప్తావో చెప్పవో నేను ఎదురు చూస్తా అవునా సరే ఇంకోటి చెప్తా చెప్పండి రా ఆకు నల్లమలలో నమ్మలను ఎట్టెట్టా మీరు చెప్పలేరులే కదా చెప్పు తాత ఆకు నల్లమలలో నమ్మలను ఎట్టెట్టా నాకు తెలుసు కదా మీరు చెప్పలేరని ఆకు నల్లలు అంటే ఏదో కాదు అదిగో అల్లాడు కూర్చొని పడుకు నిద్రపోతాం చూడు అది అదే తెలుసులే తాత నువ్వు చెప్తాను నేను సాటోలు చెప్తాను చెప్పలేకపోతురా అమ్మాయిని చెప్తాను భలే చెప్పిండులే సరే కానీ చలి ఎక్కువగా ఉంది ఎవరంతా ఆడిపోయి నిద్రపోతాను నా మందరం కాయండి రా ఇడికి అయిపోయినా నేను కాస్తా నువ్వు పోతా సరే కానీ అబ్బా భలే చలి పడుతుందిరా ఒరే ఈరోజు భలే చలి పడుతున్నారా ఆయన ముసలోడు ఆయన ఎప్పుడు కొనుక్కుంటానే ఉంటాడు రా చలిగా ముసలోడా ఏడ దొరికిందమ్మా ఒరే నాకు కూడా నిద్ర వస్తుంది కానీ నా మందను కూడా గాయరా అబ్బా అంత లేదులే నువ్వే కాసుకొని మందనే నేను ఎందుకు గాయాలి మందనే నువ్వు అక్కడ భయం అనలేరా నా తెలుసులేరా నీ చేస్తాలా అబ్బా కాదులేరా ఒరే అవునా ఈ అడవులు ఏమైనా పుల్లు గిల్లు ఏమైనా ఉంటాయా ఉండవరా మీ తాత ఉంటారా లేదులేరా అడిగినానా అడగతా ఉండురా సరేలే కానీ నువ్వు కొనుక్కోపోలే నేను కాస్తా సింహాలు వస్తే భయపడావు మమ్మల్ని లేపు ఎందా సింహాలా నాకు భయమా సింహాలు అంటే నాకు భయం అంట ఆ రోజులో మా తాత సింహాన్ని చంపి మెడలు వేసుకుని తిరిగాడు నాకేం భయం రా నాకు భయం అంట ఇటు చెప్తుండ్రు దెయ్యాలే గీయాలే నాకేం భయమా తాత 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 లే తాత 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 దెయ్యం తాత 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 దెయ్యం తాత 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 తాత
ఒరే భయపడమాకండ్రా. గొల్లలారా భయపడుకుడి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనుట మీరు చూచెదరు. తాత లచ్చుకుడు అంటే తాత ఆయన గురించి ఎప్పుడు చెప్పలేదు మాకు. ఆయన ఎవరు తాత లచ్చుకుడు అంటే? ఒరే లచ్చకుడు అంటే ఎవరో కాదురా, మన కష్టాన్ని మన బాధల్ని ఆయన తొలగించేస్తారా. ఆయన పుట్టిందంట, తొందరలోనే మన దగ్గరికి వస్తారా ఆయన. ఇప్పుడు ఆయన దగ్గర పోదాం తాత. కావాలా, మనకి ఇంకే కష్టం ఉండదురా. మన అందరిలాగా హ్యాపీగా ఉండొచ్చా. తాత ఒట్టి చేతులతో పోతే బాగుండదు తాత. నేనైతే నేను పుట్టిన నా గొర్రె పిల్లని తీసుకొని పోతా. తీసుకోండి. నేనైతే మేకపోతులు తీసుకొని పోతారా? అబ్బో మేకపోతున్నాను తాత. నువ్వేం తీసుకొని పోతావు అయ్యా? నేను నా మందులో బాగా బలిసిన గొర్రె పిల్ల ఉంటుంది, దాన్ని తీసుకొని పోతా. సరేలే పాదం పండి. లేండి అలా వచ్చి కొంచెం చూసేసేద్దాం. దయ్యాలు గీయాలని భయం లేదు. నాకేం భయం లేదు. ఈ గొల్లలు రక్ష ఎవరక్కడ? ప్రభు. మమ్మల్ని కలవడానికి ఎవరన్నా వచ్చారా? అవును ప్రభు, మిమ్మల్ని కలవాలని తూర్పు దేశం నుండి కొందరు వ్యక్తులు వచ్చారు. తూర్పు దేశం నుండా? ఎవరు వారు? ఏమో ప్రభు, మిమ్మల్ని కలవాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అయితే వారిని ప్రవేశపెట్టుడి. అలాగే ప్రభు. అయ్యా రండి. యూదయ దేశమునకు మహారాజైన హేరోదునకు ప్రణామములు. ప్రణామములు. ఎవరు మీరు? మేము తూర్పు దేశానికి చెందిన జ్ఞానులం. ఆకాశంలో వింతైన నక్షత్రమును చూచి వచ్చాము. ఆకాశంలో నక్షత్రమా? అవును ప్రభు, మేము అన్ని గ్రంథములను పరిశీలించి అవును ప్రభు, ఆ నక్షత్రం ఓ రాజు పుట్టుకకు సూచనగా ఉంది. ఆ గొప్ప రాజు యూదయాలను పుట్టబోచున్నాడని మా పితరుల గ్రంథంలో తెలియజేయబడింది. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన మేము పూజింపవచ్చితిమి. అటువంటి వారు ఎవరు ఇక్కడ పుట్టలేదు. యూదులకు రాజును నేనే. లేదు ప్రభు, మేము అన్ని గ్రంథములను పరిశీలించే ఇక్కడికి వచ్చాము. మీరు మీ దేశ శాస్త్రాలను కనుగొనండి. ఎవరక్కడ? మీరు వెంటనే వెళ్ళి మన దేశ శాస్త్రం తీసుకురండి. శాస్త్రులారా, తూర్పు దేశ జ్ఞానులు ఆకాశంలో నక్షత్రం చూసి రాజు ఎక్కడ అని అడుగుతున్నారు. రాజు ఎవరు? నేనే కదా. మరి ఒక రాజు ఎక్కడి నుంచి వస్తాడు? ప్రభువా, బహుశా వారు రాబోయే మెస్సియా గురించి, అనగా ఇశ్రాయేలీలను పరిపాలించే రాజు గురించి తెలియజేస్తున్నారేమో. మెస్సియా? మెస్సియా అనగా ఎవరు? మన ప్రవక్తలు అనేక మంది క్రీస్తుని గురించి తెలియజేశారు. ఆయన యూదయ బెత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవక్త తెలియజేశాడు. ప్రవక్త యొక్క ప్రవచనమా? ఏమిటది?
యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదయా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను నీవే పరిపాలించు, అధిపతి నీలో ఉండు వచ్చును. అంటే యూదుల్లో నుంచి అధిపతి వస్తున్నాడా? అవును రాజా. సరే, అయితే మీరు వెళ్ళిరండి. శాస్త్రులారా, మీరు మా రాజు కోసం వెతుకుతున్నారని మేము చాలా సంతోషిస్తున్నాం. మీరు వెంటనే ఆ రాజు కోసం వెతికి ఆ వర్తమానాన్ని నాకు పంపించండి, నేను వచ్చి పూజిస్తాను. అలాగే మహారాజా, మేము కనుగొన్న వెంటనే మేము మరి మాకు సెలవు ఇప్పించండి. అయితే మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. వందనములు మహారాజా. నాకు తగ్గవలసిన సింహాసనాన్ని మరి ఎవరికో తగ్గనిస్తానా? ఆ బాలుడు రాజు బాలుడుగా ఉన్నప్పుడే రాజుని సంహరించేదా? హేరోదు ఏ విధముగానైనా బాలుడుగా పుట్టిన రాజుని సంహరించాలని ఆయన శపథం చేసి ఉన్నాడు. నాదా, ఈ ప్రయాణము నా వల్ల కావడం లేదు. అడుగు ముందుకి పడటం లేదు. భయపడకు మరియా, మనం బెత్లెహేమునకు సమీపంలో ఉన్నాం. అదిగో చూడు, కొంచెం ఓపిక చేసుకో. నడువ జాల ప్రాణనాద, నడువ జాలను, నడువ జాల ప్రాణనాద, నడువ జాలను. అడుగు తీసి అడుగు వేసి సడుగునొచ్చనే, సడుగునొచ్చనే. నడువ జాల ప్రాణనాద, నడువ జాలను, నడువ జాల ప్రాణనాద, నడువ జాలను. మరియా దిగులెందుకు నా మనసున వ్యధ చెందకు, మరియా దిగులెందుకు నా మనసున వ్యధ చెందకు. అదిగో దావీదుపురం, ఇదిగో బెత్లెహేముపురం, అదిగో దావీదుపురం, ఇదిగో బెత్లెహేముపురం. అదుగో యేసుండు పుట్టు గ్రామము, లేదు దూరము, విడువు దుఃఖము, లేదు దూరము, విడువు దుఃఖము. అయ్యా, అయ్యా, ఎవరైనా ఉన్నారా? అయ్యా, అయ్యా, ఎవరైనా ఉన్నారా? అయ్యా, మేము నజరేతు ప్రాంతం నుంచి జనాభా సంఖ్యలో మా పేర్లు నమోదు చేసుకోవడానికి వచ్చాం. సత్రంలో ఏమన్నా కొంచెం స్థలం దొరుకుతుందా? అలాగేనయ్యా. అయ్యా, అయ్యా, ఎవరైనా ఉన్నారా? ఎవరయ్యా మీరు? ఏం కావాలి? అయ్యా, మేము నజరేతు ప్రాంతం నుంచి ప్రజా సంఖ్యలో మా పేరు నమోదు చేసుకోవడానికి వచ్చాము. సత్రంలో ఏమైనా కొంచెం స్థలం దొరుకుతుందా? సత్రంలో అయితే స్థలం లేదు. మీకు అభ్యంతరం లేకుంటే అదిగో అక్కడ పశువుల కొట్టం ఉంది, అందులో ఉండండి. అలాగేనయ్యా, ధన్యవాదాలు. మరియా యోసేపులు సత్రములో స్థలం లేనందున పశువుల శాలలోనికి వారు వెళ్ళి ఉన్నారు. ఆ తదుపరి జ్ఞానులు వారు యేసుక్రీస్తు వారిని వెతుకుతూ వారు ప్రయాణము చేయడము ప్రారంభిస్తారు. నక్షత్రం నక్షత్రం నక్షత్రం, క్రీస్తు పుట్టెనని ప్రకటించే నక్షత్రం. నక్షత్రం నక్షత్రం నక్షత్రం, క్రీస్తు
ఆ నక్షత్రం ఆ గృహం మీదే ఆగింది. అంటే ఆ రక్షకుడు ఆ గృహంలోనే పుట్టి ఉన్నాడేమో. పదండి వెళ్దాం. అక్షయ్ తొందరగా రామ్మ. గొల్లలు కూడా రక్షకుడిగా పుట్టిన యేసుక్రీస్తుని కనుగొని ఆయనకు దర్శించి వారి యొక్క బహుమానాలు వారికి అందజేస్తారు. తదుపరి జ్ఞానులు ఆ ఇంటిని కనుగొని ఆ ఇంటిలోనికి వెళ్ళి విచారణ చేస్తారు. ఎవరయ్యా మీరు? అయ్యా, మేము తూర్పు దేశ జ్ఞానం. మేము ఓ నక్షత్రం చూసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎవరైనా శిశువు పుట్టి ఉన్నారా? అవును, పుట్టి ఉన్నారు. లోనికి రండి. ఈ బాలుడు చూడండి, ఎంతో సుందరముగా ఉన్నాడు. అవును, ఈయనకు మనము కానుకలను సమర్పించుకుందాము. బంగారము, సాంబ్రాణి, గోలమును కానుకలుగా సమర్పించుకుందాం. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున. పూజనంబులెల్లాను సౌఖ్య సంభ్రమాయేను. ఆకాశంబునందున మ్రోగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఈ సమయంలో ఈ యొక్క క్రీస్తు పుట్టుక అనేటువంటి నాటిక సమాప్తమైంది. అందరూ కూడా